ఏంటో ఈ మధ్యలో తెల్లవారుజామున 3, 4 గంటలకే లేవాల్సి వస్తుంది. చూడండి ఎంత చీకటి, ఇంకా చలి అయితే ఘోరంగా ఉంది. ఎర్లీ మార్నింగే గుడికి వెళ్దామని లేసాము. ఇంకా తప్పదు కదా, అన్ని పనులు చేసుకోవడానికి పొద్దున్నే లేవాల్సిందే. ఇంకా అన్ని పనులైతే అయిపోయినాయి. గుడికైతే బయలుదేరుతున్నాం. ఏది ఏమైనా మా ఆయనకైతే టీ ఫస్ట్ అయితే ఇవ్వాలి కదా, ఇంకా ఆయనకైతే టీ పెట్టించాను. బయలుదేరామండి. ఎంత మంచు ఉందంటే ఇంకా ఇప్పటికీ అంత పొద్దున్న లేసినా కూడా 6 అయింది. ఇది జనవరి 1 నిన్నటి వీడియో అండి, అందుకే గుడికి వెళ్తున్నాము. అందరు పొద్దున్నే లేసి ఎంత బాగా ముగ్గులేస్తున్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026 నుంచి అయినా అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇక నుంచి అయినా అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఎంత మంచు ఉందో, రోడ్లు అయితే కొంచెం ఒక 100 మీటర్స్కి ముందు అసలు మంచుతోనే ఉంది, రోడ్డే కనబడతలేదండి. గుడికి అయితే వచ్చాం. ఫస్ట్ అయితే అయ్యప్ప స్వామి గుడికి వచ్చామండి. భద్రకాళి గుడికి వెళ్ళే దారిలోనే ఈ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదా. ఇంకా ఇక్కడైతే అంటే జనవరి 1 వెనస్డే వచ్చింది కదా, ఇక్కడ భోజనాలు అయితే రెడీ అవుతున్నాయి. కింద వంటలు. ఇక్కడ చాలా మంది స్వాములు ఇరుముడి కూడా కట్టుకుంటున్నారు. ఈ టెంపుల్ అయితే ఎంత బాగుంటుందంటే, స్వామివారిని ఎంత మంచిగా అలంకరిస్తారంటే చూడండి. ఆ దీపాలతో ఎంత మంచిగా అలంకరించిల్లో. అభిషేకం ఆల్రెడీ అయిపోయింది. మేము వచ్చేసరికి అభిషేకానికి అందుతాం అనుకున్నాం, 6 అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అరవన్నం పెట్టారండి. ఎంత బాగుందంటే, అక్కడ శబరిమలలో పెడతారు కదా, అంటే బాక్సులు అమ్ముతారు కదా, అట్లే ఉంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.